శివాయ. మేడం ప్రసాదం లేదు. అయ్యో అలాంటివేంటి? ఓ ఎంత బాగా డ్రామా ఆడారు. నిజం చెప్పాలంటే నా మనసంతా నువ్వే. ఫీజు కట్టలేనందువల్ల నన్ను వరండాలో నిల్చోబెట్టినప్పుడు నువ్వు నా కోసం ఫీజు కట్టడం, నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్నప్పుడు నా వెనకాలే వచ్చి ఎవరికీ తెలియకుండా నా తల్ల పువ్వు పెట్టి వెళ్ళావే, అది గుర్తుందా? నేనంటే అంత ఇష్టమా? ఆ రోజు నీ మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడే అర్థమైంది నీ మనసంతా నేనే ఉన్నానని. ఆ దుబాయ్ హుడితో నా పెళ్లి జరగకుండా ఉండాలని మీరు ఎన్నెన్ని ప్లాన్లు వేశారు. కోటేశ్వరరావు కొడుకు బాబీతో లింక్ పెట్టి నా పెళ్లి చెడగొట్టగలిగే మగాడు ఈ ఊళ్ళో ఒకే ఒక్కడున్నాడు. అదెవరో నాకు బాగా తెలుసు. మనసులో మాట బయటికి చెప్పే గట్స్ లేక ఇలాంటి అల్లరి చిల్లరి పనులు చేయడం ఏమీ బాగాలేదు. మగాడంటే కాస్త రొమాంటిక్ గా ఉండాలి, అది ఎక్స్పోజ్ చేయడం తెలియాలి. అది వదిలేసి ఇలా మజిల్స్ చూపించడంలో ఏ ప్రయోజనం లేదు. ఓహో అలాగా. ఓ పంచే, నా బండెక్కు, నా రొమాంటిక్ పవర్ ఏంటో అప్పుడు చెప్పు. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సూపర్. పట్టుకో. ఇదేం పట్టుకోవడం, గట్టిగా పట్టుకో. ఓ అలాగా. ఓ షిట్, ఇలాంటి చీఫ్ సెంటిమెంట్స్ పెట్టుకుంటూ పోతే మన హాస్పిటల్ ఎప్పటికీ డెవలప్ కాలేదక్క. తరువాత నువ్వు చెప్తున్నటువంటి విద్వాన్ అయినా సరే కిద్వాన్ అయినా సరే, నా దృష్టిలో అతను మాత్రం నాకు కస్టమరే. ఇన్ దిస్ హాస్పిటల్ నేను చెప్పేది మాత్రమే ఖచ్చితంగా